ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను బిజినెస్ చేస్తుంటాను. ఏం బిజినెస్ అండి? దారి ఉందండి మనకి. నేను వైఎస్ఆర్ పార్టీ పెట్టిన నుంచి కూడా జగన్ గారి పార్టీలోనే ఉన్నానండి. ఇది జగన్ గారి పార్టీ వచ్చిందండి, అధికారంలోకి వచ్చింది. మొత్తం వ్యాపారాలన్నీ కూడా పాడైపోయింది. అసలు ఒక వ్యాపారం కూడా బాగోలేదండి. నేను జాయిన్ అయ్యి జనసేనలో జాయిన్ అయ్యి ఒక 500 మందితో జాయిన్ అయ్యానండి. నేను ఒక 3 నెలలు అవుతుందండి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నేను జగన్గా ఇది పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే చేస్తామండి. అదేండి ఏంటంటే కార్యకర్తలు కొంతమంది జనసేన సభ్యత్వం మీరు చేయించారా? మీరు ఊళ్ళో ఎంతమంది చేయించారు మీరు? ఒక 500 మంది దాకా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యారు? అవునండి, కాలనీలో జాయిన్ అవ్వండి. ఓకే, మరి ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మీకు ఎంత మెజార్టీతో వస్తుందంటారు? ఇంకా మొత్తం అంతా వన్ సైడ్ అండి. ఇంకా వన్ సైడే ఉంటుంది. వన్ సైడ్ అండి. ఇంకా ఇక్కడ వైసీపీ నుంచి ఎవరండి అభ్యర్థి? వంగ గీత గారు నిలబడ్డారండి. ఆవిడేమి పని అవుతుంది. ఇక్కడ ఏదన్నా జరిగింది 1,00,000 ఓట్లు మెజార్టీ వస్తారండి. ఆవిడ ఎప్పుడైనా వచ్చిందా మీ నియోజకవర్గానికి? ఏమి రాలేదండి. ఎంపీ చేసిందండి, అసలు ఎప్పుడు కాపాడలేదండి. అక్కడ పిఠాపురం ఏరియాలో ఎప్పుడు కూడా రాలేదండి. ఆవిడ చేసింది ఏమీ లేదండి అక్కడ. అలాగని పెండిన దొరబాబు కూడా ఏమి చేయలేదండి. పెండిన దొరబాబు నా సొంత రూపాయలు ఖర్చుపెట్టి ఊళ్ళో నేను తిరిగానండి. జగన్ పార్టీ పెట్టిన గంచినండి ఏ దాగాలో కూడా ఇక్కడికి వచ్చింది లేదండి. ఏంటంటే ఎలక్షన్ ముందు ఏం చెప్పాడంటే మన పెండిన దొరబాబు కాలనీలో అదే ఇప్పుడు కాలనీ ఉంది కదండి, అందులో పట్టాలు ఇప్పిస్తానని వినాయకుడి మీద ఒట్టేసి చెప్పాడండి అక్కడ. అంతే అండి, అతను గెలిచాడండి. ఆయాల నుంచి కూడా చిత్రాల్లో అసలు ఏమి చేయలేదండి. అతను అసలు ఏమి కూడా చేయలేదండి. ఇప్పుడు వచ్చి ఓట్లు అడిగితే ఎలాగేస్తారు చెప్పండి వాళ్ళకి? ఒక జగన్ పార్టీ వచ్చిన నుంచి కూడా ఒక కంపెనీ కూడా తేలేదండి. అతను చదువుకునే కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎవరికి కూడా ఉద్యోగాలు లేకల్లా కొంతమంది దొంగోళ్ళ కింద కూడా తయారైపోయారండి. వాళ్ళకి ఏమీ లేకండి. చదువుకుని ఏం చేస్తారండి వాళ్ళు? ఏదో దొంగతనాలకి ఇలా గంజా ఎక్కువైపోయిందండి. గంజా తాగేస్తున్నారండి కుర్రోళ్ళు. జగన్ పార్టీ వచ్చిన నుంచి, జగన్ సీఎం అవున నుంచి కూడా కుర్రోళ్ళు ఇప్పుడు గంజాయికి బాగా అలవాటు పడిపోరండి. అదే పవన్ కళ్యాణ్ గారు వస్తాయండి, అలాగే కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి వస్తాయండి, ఈ గంజాయి తీసేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. వంగ గీత గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కదా, ఆవిడ మా కళ్యాణ్ గారు ఏమో బయట నుంచి వచ్చారు, ఆయనకి అంత సపోర్ట్ ఉండదు అని చెప్పి అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినా జరండి, అక్కడ మంచోడు ఎవరైతే ఆర్కే చేస్తారండి. అంతే తప్ప వంగ గీత ఇక్కడ ఉంది ఈ 5 సంవత్సరాలు ఎంపీ చేసిందండి. ఎంపీ చేసి ఏం చేసింది చెప్పండి? ఏమీ చేయలేదండి. అలాగని పెన్ను దొరప కూడా ఏం చేయలేదండి. అతను ఏంటంటే ఒక రారీగా ఆవిడ వచ్చింది అనుకోండి పిఠాపురం ఏరియాలోకి, పెద్దాపు నుంచి టిప్పుకి 500 వసూలు చేసిపోడండి, లేకపోతే రారీలు తీసుకెళ్లి కేసు రైజ్ చేసిపోడండి. అంత దారుణంగా చేసాడండి ఆయన ఎమ్మెల్యే గారు. కళ్యాణ్ గారు ఇప్పుడు ఒంటరిగా రావడం మంచిది అంటారా, లేకపోతే మన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు కదా, మంచిదే అంటారా? ఈ చుట్టూకు పొత్తుతో వస్తేనే మంచిదండి. ఈ చుట్టూ పొత్తుతో వస్తేనే రైట్ అండి. వచ్చేయాల్సిందో చూద్దామండి మళ్ళీ. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా పొత్తు మీద బీజేపీ కూడా గెలిచిందండి, కానీ 3 కలిపి పొత్తు మీద వస్తాయండి, చాలా అందంగా ఉంటుందండి. సీట్లో పోటీ చేస్తున్నారు. ఎన్ని సీట్లు గెలవచ్చు అంటారు? 21 కూడా వస్తుందండి. ఇంకా అందులో నో డౌట్ అండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు సొంత రూపాయలు ఇచ్చి రైతులకండి, కౌలు రైతులకి సొంత రూపాయలు ఇచ్చి చేస్తున్నాడండి ఆయన. అలా చేసి నాయకుడు ఎవడో లేడండి ఇవాళకి, ఎవడో కూడా లేడండి ఇవాళకి. ప్రతిదీ కూడా అన్ని దొంగ మాటలండి జగన్. మొత్తం అతను మాట్లాడి అన్నీ కూడా దొంగ మాటలండి. ఒక్కడు కూడా నిజం లేదండి అతనికి. ఏంటి ఉద్యోగాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అన్నాడు, వారంటీలు పెట్టి చేస్తున్నాడండి ఇవన్నీ కూడా. అసలు ఏ నమ్మకాలు వద్దండి. మారుతుందండి, గవర్నమెంట్ అయితే మాత్రం మారుతుందండి. ఆయన గట్టిగా వస్తే ఒక 30 సీట్లు వస్తాయండి జగన్కి, ఇంకెక్కువ రావండి. ఇంకా అంతేనా? అంతేనా? ఇంకా